రాజమండ్రిలో కల్తీ పాల వల్ల 4 చనిపోయారు. రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో మరో 10 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాజమండ్రి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో స్థానికుల అస్వస్థత, మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష జరిపారు సీఎం. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని సీఎంకు వివరించారు. పాల విక్రయదారులు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేస్తున్నారని వివరించారు అధికారులు. పాలు వినియోగించిన కుటుంబాల్లో 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని సీఎంకు వివరించారు అధికారులు. రాజమండ్రిలో అనూరియా కేసుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో వైద్య, అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. రాజమండ్రి శివారు చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లోని 14 తక్షణ చర్యల బృందాలు 679 ఇళ్ల పరిశీలించి 957 కుటుంబాలకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. పాలు, పెరుగు నమూనాలు సేకరించి హైదరాబాద్, విశాఖపట్నం రాష్ట్ర ఆహార పరిశోధన కేంద్రాలకు పంపించారు. పాల సరఫరా తక్షణం నిలిపివేశారు. ఇంటింటా పరిశీలనలు, ప్రజలకు సూచనలు, క్షేత్రస్థాయిలో తక్షణ సహాయం అందుబాటులో ఉండేలా సేవలు కూడా ఉంచారు. రాజమండ్రి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో స్థానికుల అస్వస్థత, మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. కల్తీపాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష జరిపారు ముఖ్యమంత్రి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని సీఎంకు వివరించారు. పాల విక్రయదారులు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేస్తున్నారని వివరించారు అధికారులు. పాలు వినియోగించిన కుటుంబాల్లో 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని సీఎంకు వివరించారు. రాజమండ్రిలో కల్తీ పాల కారణంగానే మరణాలు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు తూర్పుగోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి. పాలు, పెరుగు శాంపిల్స్ సేకరించి పరీక్ష కోసం హైదరాబాద్ పంపించామన్నారు. రిపోర్టులు రావడానికి 2 రోజుల సమయం పడుతుందని అన్నారు. మనకి తూర్పుగోదావరి జిల్లాలో నిన్నటి నుంచి మన దృష్టికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో పేషెంట్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్లో జాయిన్ అయినట్టు మనకి నిన్న మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి మన దృష్టిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. తర్వాత ఈ అందరికీ కూడా దేర్ ఇస్ వన్ కామన్ లింక్. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్ హూ సప్లైయింగ్ మిల్క్ టు ఆల్ దిస్ ఫ్యామిలీ. సో వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారు. రాజమండ్రిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అన్నారు ఎస్పీ నరసింహం. పాలు విక్రయదారుణ్ణి అదుపులోకి తీసుకున్నామని అన్నారు. రిపోర్ట్ అయినాయి, వాటికి కూడా ఇంక్వెస్ట్ సిమిలర్ ఏ వెండర్ అయితే మిల్క్ సప్లై చేశాడో మేబీ మిల్క్ కంటామినేషన్ వల్ల ఇది జరిగిందన్నది ప్రైమా ఫేసి మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ని కానీ లేకపోతే ఆయనకుండే చిన్న అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే రూమ్ని కానీ మనం కంప్లీట్గా సీజ్ చేసాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్